హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో పొట్టకి చలవ చేసి తాగడానికి ఎంతో టేస్టీగా ఉండే ఒక మంచి రెసిపీ చేసుకుందాము. ముందుగా సగ్గుబియ్యం, సబ్జా గింజలు కటోరా నానబెట్టేసుకుని పక్కన పెట్టుకొని, తర్బూజాని కట్ చేసుకొని మధ్య ఉన్న గింజలు తీసేసుకొని పల్పునైతే ఇలా స్పూన్ సహాయంతో తీసేసి పైన డొప్పని ఒక బౌల్లా చేసుకోండి. ఇలా బౌల్ చేసుకొని దానిలో పిల్లలకు సర్వ్ చేస్తే ఇష్టంగా తాగుతారు. తర్వాత మీరు తినే తీపిని బట్టి పటికని గ్రైండ్ చేసుకుని పంచదారలాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని పల్పును కూడా మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా దగ్గరగా జ్యూస్ లాగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక అరకప్పుకి కప్పు వాటర్ పోసుకొని ఇలా ట్రాన్స్పరెంట్ గా అయినంత వరకు ఉడికించుకొని గ్రైండ్ చేసిన పటిక పంచదార వేసుకొని కలిపేసుకుని మరొక 2 నిమిషాలు ఉడికించుకొని చల్లార్చుకోవాలి. పటిక పంచదారకు బదులుగా బెల్లం కానీ లేదంటే పంచదార కానీ వేసుకోవచ్చు. పటిక పంచదార అయితే బాగా చలవ చేస్తుందండి ఎండాకాలం. మరో గిన్నెలో 1 కప్పు పాలు పోసుకొని దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోండి. క్రీమీ టెక్స్చర్ కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకుంటే బాగుంటుందండి. నచ్చిన వారు స్కిప్ చేయండి. ఇలా పాలు దగ్గరగా మరిగించుకొని సగ్గుబియ్యం చల్లారిన తర్వాత దానిలో పాలు పోసుకొని కలిపేసుకొని తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్ని కూడా వేసుకొని కలిపేసుకుంటే అంతేనండి, తర్బూజా సర్బత్ రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఫ్రూట్ బౌల్లోకి నానబెట్టుకున్న సబ్జా గింజలు కటోరా వేసుకొని బౌల్ నిండా వేసుకొని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే తర్బూజా సర్బత్ రెడీ అయిపోతుంది. ఎండాకాలం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కు బదులుగా ఇలా ఒక బౌల్ తాగారంటే చాలు, చక్కగా రోజంతా పొట్టకి హాయిగా ఉంటుంది, చలవ చేస్తుంది, ఒంట్లో వేడి తగ్గుతుంది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నచ్చితే తప్పక ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి.